ఏదైతే టారిఫ్ వార్ జరుగుతుందో దాని గురించి మీకు పిన్ టు పిన్ అప్డేట్స్ నేను ఇస్తున్నా. బట్ రీసెంట్ గా చైనా మీద ట్రంప్ ఏదైతే చేశారో, right now China is paying a 104% tariff. Think of it, 104%. అది మాత్రం నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల. అక్షరాల 104% టారిఫ్ వేశారు చైనా మీద. 104 డైరెక్ట్ గా పాయింట్ లో దిగిపోతే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి, క్వశ్చన్ ఏంటి మధ్యలో, అది 104% ఎట్లా అవుతుంది, 50% కదా అనౌన్స్ చేసింది కొత్తగా అని. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం ఒక 3 నెలలు రివైండ్ చేస్తే చైనా మీద యూఎస్ వేసిన టారిఫ్ 10%, అది అలాగే ఉంది, దాన్ని పక్కన పెట్టండి. అది కాకుండా మొన్న ఒక బోర్డు వేసుకొని ట్రంప్ గారు వచ్చారు కదా, అందులో అన్ని కంట్రీస్ పేర్లు వాటి టారిఫ్లు అన్ని ఉన్నాయి కదా. అక్కడ ఉండే నంబర్ కాకుండా ప్రపంచం మొత్తం మీద ఒక బ్లాంకెట్ టారిఫ్ 10% ఉంది. ఈ 10% ని పక్కన పెట్టండి, 10 ఎంత 20. ఇప్పుడు ఆయన స్పెసిఫిక్ గా చైనా మీద వేసిన టారిఫ్ 34%. దానికి ఇచ్చిన రీజనింగ్ ఏంటి, మీరు 72% మా మీద వేస్తున్నారు, అందులో అట్లీస్ట్ 50% మేము మీ మీద వేయాలి కదా, సో తీసుకోండి 34% అని వేశారు. సో ఈ 20ని 34ని కలిపితే 54%. ఈ 54% చూసి చైనా మేము ఊరుకునేదేలే, తీసుకోండి 34% అని అటు సైడ్ నుంచి వచ్చింది. దీన్ని చూసి ట్రంప్ గారు కూడా చాలా కోపం వచ్చింది. మీరు ఇగోతో వర్క్ చేస్తున్నారు, మీరు ఇది కరెక్ట్ కాదు ఇది అని ఒకేసారి చాలా పెద్ద షాక్ ఇచ్చారు ఆయన. ఈ 54% కాకుండా ఇదిగోండి 50% అని 104% టారిఫ్ వేశారు చైనా మీద. వీటన్నిటిలో ఇండియాకి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి జరిగే అవకాశం ఉంది. ఇవాళ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా లాంటిది ఏం లేదు కదా. ప్రతి సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఇలాగా మనం పదాలు కూడా వాడట్లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలు మనం పరిశీలిస్తే, అది ఆర్ఆర్ఆర్ అయినా, పుష్ప అయినా, బాహుబలి అయినా. సో ఈ సినిమాలకి ఎలా బెనిఫిట్ అవుతుంది అనే డౌట్ మీకు వస్తే మనం రష్యన్ కేసు కొంచెం స్టడీ చేయాలి. రష్యా ఈ హాలీవుడ్ సినిమాలన్నింటినీ బ్యాన్ చేసింది. అంటే డైరెక్ట్ బ్యాన్ అని చెప్పడం కానీ ఏవైతే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి కదా, ఈ వార్నర్ బ్రదర్స్, డిస్నీ, పారామౌంట్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అన్నిటివి లేదు, మీరు మా దగ్గర ఆడడానికి వీల్లేదు అని చెప్పింది. ఆ టైంలో శాంక్షన్స్ అవి గట్టిగా నడుస్తూ ఉండేవి యుక్రెయిన్ రష్యా వార్ మధ్యలో, ఆ టైంలో అనుకోండి. సో ఎప్పుడైతే హాలీవుడ్ మూవీస్ రష్యాలో బ్యాన్ అయిపోయినాయో చైనీస్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది. అంతెందుకు మన పుష్ప సినిమానే రష్యాలో రిలీజ్ చేసి 10 మిలియన్ రూపాయలు సంపాదించింది. ప్రస్తుతానికి అది ఓకే అమౌంట్, కాకపోతే అది ఫస్ట్ స్టెప్, తక్కువ విషయం కూడా కాదు. నేను మాట్లాడేది పుష్ప 1 గురించి. సో అలాగే చైనా గానీ యూఎస్ సినిమాలు బ్యాన్ చేస్తే చాలా పెద్ద మార్కెట్ కొలాప్స్ అవుతుంది అక్కడ, ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకి, ఆ ప్రొడక్షన్ హౌసెస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్రూజ్ గారితో సినిమా రాబోతుంది, మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ ఫిల్మ్. అది ఈ టైంలో కానీ అలాంటి బ్యాన్ పడితే చాలా మంచిది కాదు అది. సో ఎలా అయితే రష్యా లాంటి కంట్రీస్ లో చైనా తన సినిమాల్ని రిలీజ్ చేసి పెద్ద పెద్ద హిట్లు కొట్టేస్తుందో, అలాగే చైనాలో గానీ ఒక వాక్యూమ్ క్రియేట్ అయ్యి వాళ్ళ సినిమాలు లేక, అది ఇంటర్నేషనల్ సినిమాలు సరిగ్గా లేకుండా ఉండే టైంలో మన పెద్ద సినిమాలు కానీ అక్కడ వెళ్ళి అక్కడ కానీ క్లిక్ అయితే మాన్స్టర్స్ నంబర్స్ చేస్తాయి. మనకి దంగల్ చాలా పెద్ద ఎగ్జాంపుల్. మనకి దీని గురించి ఆమిర్ ఖాన్ గారు కూడా మాట్లాడుతూ, మనకి చేతికి వచ్చే చాలా తక్కువ, ఒక 10% వస్తుంది. కాకపోతే మనకి జరిగే పిఆర్ ఏదైతే ఉంటుందో, మన సినిమా వెళ్ళి అక్కడ ఆడితే అది చాలా ఇంపార్టెంట్, అది ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవడానికి అని చెప్పుకొని వచ్చారు ఆయన. ఆయన అన్ని మాటలతో నేను ఏకీభవించకపోవచ్చు, బట్ ఆయన సినిమా ఇండియాలో డొమెస్టిక్ గా కానీ ఇంటర్నేషనల్ గా చాలా బాగా ఆడింది. ఇది ఒక పక్క మంచి జరిగే అవకాశం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కాయిన్ అదర్ సైడ్ కూడా ఉంటుంది కదా, ఏదైతే జరుగుతుందో అది రిసెషన్ కి దారి తీస్తుంది అని చాలా పెద్ద పెద్ద సీఈఓలు అంటున్నారు. అంతేందుకు మన డొనాల్డ్ ట్రంప్ గారు నెతన్యాహు గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆయన రీసెంట్ గా వచ్చారు యూఎస్ కి, మళ్ళీ ఓవెల్ ఆఫీస్ కి. ఆయనతో డిస్కషన్ లో కొంచెం ఎవరైనా ప్రెస్ రిపోర్టర్ అడిగినప్పుడు ఇజ్రాయెల్ కి చైనా కూడా అస్సలు పడదు, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంటారు, మా దగ్గర వీళ్ళు బాగా బిజినెస్ చేసి దండుకొని డబ్బులు సంపాదించి టారిఫ్లు లేకుండా ఆ డబ్బులు నా మిలిటరీ మీద పెడుతున్నారు, వాళ్ళ ఆర్మీ మీద పెట్టడం నాకు అంత ఇష్టం లేదని చెప్తున్నారు ఆయన. Surplus with us, like China has a massive surplus that they take and they spend on their military. Well, we don't want that. చైనా కూడా చాలా బలంగా రియాక్ట్ అవుతుంది, తగ్గేదే లేదు, నువ్వే నాతో మాట్లాడాలి, మీరు పెంచితే మేము కూడా పెంచుతాం అనే ధోరణి కనబడుతుంది. ఇక్కడ ట్రంప్ గారు చేసేది అటు 100% ఎథికల్ కాదు, ఇటు లాజికల్ కూడా కాదు. అది నేను ఆల్రెడీ డిస్కస్ చేశా. బట్ చైనాని మనం ఎప్పుడు నమ్మలేం. ఆ పాయింట్ గురించి నేను మళ్ళీ చెప్తూనే ఉన్నా. స్వతహాగా కష్టపడి పైకి అది వచ్చింది, ఇవాళ అమెరికా లాంటి కంట్రీతో ఢీ కొడుతుంది, కానీ ఎప్పుడు రైట్ ఇంటెన్షన్స్ ఉండవు ఆ కంట్రీకి. అందుకే నేను ఇప్పుడు ఇండియా లాంటి ఎథోస్ ఉండే కంట్రీ పెరగాలి అని పదే చెప్తుంటా. మొన్న 60,000 మెట్రిక్ వాట్స్ ఉండే డ్యామ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తుంది చైనా. అది ఒక సైడ్ వాళ్ళ ఎలక్ట్రిసిటీకి, ఇంకోవైపు ఇండియా లాగా చైనా కింద ఉండే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇష్టం వచ్చినప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తేసి వాటర్ తో విధ్వంసం చేద్దాం అనుకుంటున్నారు. హావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, మన ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడదాం మనం. సెన్సెక్స్, నిఫ్టీ ఆ నంబర్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయా, ఇన్వెస్టర్స్ ఎలాంటి చిక్కుల్లో పడుతున్నారు, ముఖ్యంగా మైక్రో ఫైనాన్సింగ్ ఇండస్ట్రీ అండ్ క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళకి ఈ టారిఫ్ వార్ వల్ల ఎటువంటి భారం పడబోతుంది, ఆల్రెడీ పడిపోయింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ రిసెషన్ వచ్చేసింది అని చెప్పి 70% ఆఫ్ ద సీఈఓస్ మాట్లాడుతున్నారు. ఈ రిసెషన్ అంటే ఏంటో కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ ఇండియా స్టాండ్ ఎలా ఉండాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది. లోకల్ ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మొత్తం కవర్ చేస్తాం మనం. ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లున్నా, ఎందుకంటే ఇలాంటి వీడియోలు రీచ్ అవుతాయి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నొక్కారుగా, డన్ స్వామి. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగిందో మనం మాట్లాడాం కాబట్టి ముందు అసలు ఇండియాలో ఏం జరుగుతుందో మీకు చెప్పాలి. మొన్న మండే April 7 మార్కెట్ ఇలా ఓపెన్ అవ్వగానే సెన్సెక్స్ 2.95% పడిపోయింది. అలాగే నిఫ్టీ కూడా 3.24%. అంటే అదొక 2,000 పాయింట్లు, ఇది ఒక 700 పాయింట్లు. ఎవరైతే స్టాక్ పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి బాధ అర్థం అవుతుంది, కష్టం అర్థం అవుతుంది. అరౌండ్ $150 బిలియన్ లాస్ చూసింది ఇండియా. అంటే అరౌండ్ 13 లక్షల కోట్లు అనుకోండి, మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ట్యూస్డే కొద్దిగా పెరిగింది, సెన్సెక్స్ 1000 పాయింట్లు పెరిగితే నిఫ్టీ ఒక 300 పాయింట్లు పెరిగింది. దానికి కారణం
అది మన ఇండియాకి సంబంధించే కాదు, సౌత్ కొరియా, జపాన్ ఇలాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఒక అప్వర్డ్ ట్రెండ్ మనం చూసాం. అంతెందుకు ఈవినింగ్ మార్కెట్ ఓపెన్ అవగానే యూఎస్ కూడా పెరగడం మొదలుపెట్టింది, ఈ డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ. దానికి కారణం ఒకటే, ఈ టారిఫ్ లవ్ వేసిన తర్వాత ఏషియన్ కంట్రీ లీడర్స్ అందరూ వరుసగా ట్రంప్ గారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. షిగేరు ఇషిబా అని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ ఆయన డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడారు ట్రంప్ గారితో. ఏదైతే జరుగుతుందో ఈ డిస్ట్రెస్ గురించి మాట్లాడారు. ఫైనల్ గా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోలేదు, కానీ నేను మీకు మాట చెప్పాను ముందు వీడియోలో ఇదే టాపిక్ మీద. మార్కెట్ ఎప్పుడు భయం మీద నడుస్తుంది, అసలు అన్సర్టనిటీ అనేది నచ్చదు. కంట్రీస్ కొట్టుకుంటున్న జియోపొలిటికల్ టెన్షన్ ఉన్న మార్కెట్లు పడిపోతాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి లీడర్స్ అందరూ వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న రైజ్ అనేది ఉంటుంది. ఆ రైజ్ మళ్ళీ వెడ్నెస్డే పడిపోద్ది అనుకోండి, అది వేరే విషయం. దేనికి ఆయన ఏవైతే టారిఫ్ వేస్తున్నారో ఈ 26% ఇండియా మీద, థాయిలాండ్ లో అయితే 37%, ఐ థింక్ తైవాన్ ఇస్ 42% అనుకుంటా, నాకు తెలీదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆ టారిఫ్ ఇంప్లిమెంటేషన్ ఇవాటి నుంచి జరుగుతుంది. అండ్ ఇలాంటి ఇష్యూస్ మీద ఇండియా చాలా నిర్దిష్టంగా నిలబడి, లేదు మేము లొంగవని చైనాలో ఫైట్ చేయాలా లేదా డిప్లొమసీ మెయింటైన్ చేయాలా అంటే ఖచ్చితంగా డిప్లొమసీ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ద రైట్ చాణక్య నీతి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, వేరే కంట్రీస్ తో మీరు కంపేర్ చేయండి ఇండియాని. చైనా మీద 104% ఉంది. Right now, China is paying a 104% tariff. సౌత్ ఈస్ట్ ఏషియాని మనం చూసుకుంటే 30%, 40%, 42%, 37% ఇలా ఉన్నాయి. తైవాన్, థాయిలాండ్, జపాన్, సౌత్ కొరియా ఈ కంట్రీస్ మనం చూస్తే. సో మనతో ఆయన కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నారైనా ట్రంప్. వీళ్ళు ఫోన్ లో మాట్లాడితే వినేటట్టే ఉన్నారు. ప్లస్ మీరు మా టారిఫ్లు తగ్గించండి, మేము కూడా తగ్గిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. దానికోసం ఢిల్లీలో కూడా చాలా థాట్ ప్రాసెస్ నడుస్తుంది. టారిఫ్లు తగ్గిద్దామా వద్దా, తగ్గిస్తే ఎంత తగ్గించాలి, ఏ పోర్ట్ఫోలియోలో తగ్గించాలి, ఈ డిస్కషన్ అంతా నడుస్తుంది. అటు జైశంకర్ గారి నుంచి ఇటు నిర్మలా సీతారామన్ గారి వరకు అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. ఇండియా ఈ టైంలో ఆగి ఆలోచించాల్సిన టైం ఇది. ప్రపంచంలో మనం కోపం వ్యక్తం చేయకూడదు. అది యూరోపియన్ యూనియన్ అయినా ఇటు చైనా అయినా. మనం ఈ టైంలో మనం మాక్సిమం ఎంత బెనిఫిట్ అవ్వగలుగుతామో చూడాలి. అట్ ద సేమ్ టైం వేరే కంట్రీస్ తో డిప్లొమసీ మెయింటైన్ చేయాలి. బ్రిక్స్ లాంటిది కూడా సీరియస్ గా మనం మనసులో పెట్టుకోవాలి. అది వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ ఇండియా ఇప్పటిదాకా బయట ఎందుకు మాట్లాడలేదు అని. బట్ ఏవైతే కష్టాలు నష్టాలు రాబోతున్నాయో ఆ ఫిగర్లు మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇండియా మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గానీ, మన మైక్రో ఫైనాన్సింగ్ ఇండస్ట్రీ గానీ, మన క్రెడిట్ కార్డ్ డెట్స్ గానీ, ఈ టైంలో ఇలాంటి టారిఫ్ వార్ జరగడం మనకు అంత మంచిది కాదు. మీకు ఒక్కొక్క విషయం గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు ఈ మైక్రో ఫైనాన్సింగ్ ఇండస్ట్రీ తీసుకుందాం. అంటే మనం జనరల్ గా బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటాం కదా, ఈ మైక్రో ఫైనాన్సింగ్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది అంటే ఎటువంటి కొలాటరల్ లేకుండా, ఎందుకంటే చాలా మంది కొలాటరల్ ఉండదు బట్ వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది. అలాంటి వాటికి నోటి మాటగా అప్పు ఇచ్చిన, అలా అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ మైక్రో ఫైనాన్సర్స్ అంటారు. ఈ ఇండస్ట్రీ మొత్తం చాలా పెద్దది ఇండియాలో కంపారిటివ్లీ. మీకు చిన్న పర్స్పెక్టివ్ ఇస్తా. ఈ లోన్ పోర్ట్ఫోలియోనే సుమారు 4 లక్షల కోట్లు ఉంది. 6 కోట్ల మంది, మనకి 140 కోట్ల జనాభా ఉంటే అందులో 6 కోట్ల మంది మైక్రో ఫైనాన్సింగ్ ఎకో సిస్టమ్ లో ఉన్నారు. బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ డబ్బులు అప్పు తీసుకుని ఏం చేస్తారు, స్టాక్స్ మీద పెడతారు. ఆర్ ఇండైరెక్ట్ గా డబ్బు స్టాక్స్ తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఇలా స్టాక్ మార్కెట్స్ పడతాయో, మార్కెట్ ట్రెంబుల్ అవుతుందో, ముఖ్యంగా రిసెషన్ వస్తుందో, వాళ్ళ డబ్బులు ఎక్కడికి వెళ్ళి కడతారు, ఎలా కట్టగలుగుతారు, అలా డిఫాల్ట్ అవడం స్టార్ట్ అయింది. ఇది మైక్రో ఫైనాన్సింగ్ ఇండస్ట్రీ. దీన్ని ఇలా పక్కన పెడదాం. ఏవైతే కన్వెన్షనల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, బ్యాంక్స్ అవేమి ఇస్తాయి, క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి, మీరు ఖర్చు పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి అని. మనం వాడిన ప్రతిసారి మన దగ్గర ఉండే డబ్బు ఖర్చు పెట్టడం కాదు, మనకి రాబోయే డబ్బుని కొనుక్కుంటున్నాం ఇంట్రెస్ట్ తో. ఎప్పుడైతే 90 రోజులకు మించి మనం కట్టిన క్రెడిట్ కార్డ్ బిల్లుని మనం కట్టకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఆ లోన్ అప్పు ఏదైతే బ్యాంక్ ఇచ్చిందో. అలా 2020లో సుమారు 1000 కోట్లు ఉండే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2024 వచ్చేసరికి 6000 కోట్లు అయినాయి. మరి అలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి టారిఫ్ వార్ జరిగి మార్కెట్లు ఇంకా కొలాప్స్ అయితే క్రెడిట్ కార్డులు కట్టే వాళ్ళ స్తోమత పడిపోతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి కట్టగలుగుతారు? మైక్రో ఫైనాన్సింగ్ ఇండస్ట్రీకి వెళ్ళి అప్పు తెచ్చుకుంటారు, ఆ అప్పుని డిఫాల్ట్ చేస్తారు. ఇది ఒక నాక్ ఆఫ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఎవరు స్టార్ట్ చేసిందంటే ప్రపంచ లీడర్ స్థాయిలో ఉండే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, బట్ కన్స్యూమర్ సఫర్ అవుతారు. ఆయన సైడ్ మనం ఆలోచిస్తే, ట్రంప్ గారిని మనం మనసులో పెట్టుకుని ఆలోచిస్తే ఆయన పెద్ద మూవ్స్ చేస్తున్నారు. ఆయనకి ఏంటి, చైనా మిలిటరీగా స్ట్రాంగ్ ఉండకూడదు, యుఎస్ సొంత మిలిటరీ మీద $1 ట్రిలియన్ పెడుతున్నారు. $1 ట్రిలియన్ ఇప్పటిదాకా రికార్డ్ హై. అది మీకు గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఆయన దేశం కోసం ఆయన చేస్తున్నారు, అది కరెక్టే కదా అనిపిస్తుంది. బట్ దాని రిపిల్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. అండ్ ఒక కాలేజ్ విద్యార్థి వీడియో చూస్తున్నా, లేదా మీరు రెగ్యులర్ గా ఏదైనా పని చేసుకుంటూ మాకు స్టాక్స్ కి ఏం సంబంధం, దీనివల్ల మాకేం ఎఫెక్ట్ అవుతుందని మీరు అనుకుంటే, ఈ నాక్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది కన్స్యూమర్ ద్వారా కూడా వెళ్తుంది. మనం యూఎస్ ఎగ్జాంపుల్ తీసుకుని తర్వాత ఇండియా గురించి మాట్లాడదాం. ఇప్పుడు యూఎస్ లో చైనా మీద వాళ్ళు 104% టారిఫ్ వేశారు. చైనాకి సంబంధించింది ఏదైనా ఒక $100 వాళ్ళు అమ్ముతుంటే ఇప్పుడు అది $204 అమ్మాల్సిన పరిస్థితి. దీన్ని ఏమంటారు, ఈ ఫినామినానే ఇన్ఫ్లేషన్ అంటారు. ధరల పెరుగుదల. అది ఒక చైనీస్ ఐటమ్స్ కే కాదు, ఓవరాల్ గా మార్కెట్ పెరిగిపోతుంది. ఏదైనా మనం కొనలేకపోతే మనం ఎక్కువ సామాన్లు వాడలేం. మనం జీతానికి జాబ్కి వెళ్తున్న కంపెనీ మనకి సరిగ్గా పే చేయదు. ఎందుకు, వాళ్ళు ఏదైతే సామాన్లు అవుట్ సోర్స్ చేస్తున్నారో అదే చైనా నుంచో, తైవాన్ నుంచో, ఇండోనేషియా నుంచో వస్తుంది. అది ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఆ డబ్బులు ఎంప్లాయీ జేబుల నుంచి లాగేస్తారు. ఎంప్లాయీస్ కి లే ఆఫ్స్ ఇస్తారు, లేదా వాళ్ళ జీతాలు భారీగా తగ్గించేస్తారు. అది ఇన్ఫ్లేషన్తో మల్టిప్లై అయితే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇలా మల్టిపుల్ టైమ్స్ జరిగితే దాన్నే రెసిషన్ అంటారు. ఇండియన్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా కూడా ప్రపంచం అంతా ఒక ట్రేడ్ వార్ ఉంటే సప్లై చైన్స్ అని డిస్టర్బ్ అవుతాయి. భారతీయుల ఉద్యోగాలు కూడా పోతే, వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనాలన్నా ధరలు ఎక్కువైపోతాయని చెప్పి ఎకనామిస్టులు అంటున్నారు. బట్ ఏంటి ఇది ఇంత దారుణంగా ఉంది, ఇది ఎండ్ ఆఫ్ ద రోడ్ అంటే దీని దగ్గర ఒక ప్రైమరీ సొల్యూషన్ ఒకటి ఉంది. ఫస్ట్ మనం ఆల్రెడీ రెసిషన్ లో ఉన్నామని పెద్ద పెద్ద కంపెనీస్ అంటున్నారు. ఇది నేను అంటున్న మాట కాదు. అటు JP Morgan అయినా, ఇటు గోల్డ్మెన్ సాక్స్ అయినా, లారీ ఫింక్ అని ఆయన బ్లాక్ రాక్ CEO
అది ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ ఫర్మ్ అది. ఆయన చెప్తున్నారు మనం ఆల్రెడీ రిసెషన్ లో ఉన్నామని. Are we in a recession? Most CEOs I talk to would say we are probably in a recession right now. Right now. 70% ఆఫ్ ద సీఈఓస్ అలాగే బిలీవ్ చేస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా మంది సీఈఓలు వస్తుంటారు, వాళ్ళ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయమని ఇతని చేతిలో పెడుతుంటారు ఇతని కంపెనీ దగ్గర. అలా చెప్తే అతనికి నష్టం ఉంది, ఇంకా లాభం లేదు, అయినప్పటికీ చెప్తున్నారు ఆయన. ప్లస్ గోల్డ్మ్యాన్ సాక్స్ అయితే ఇప్పటిదాకా 20% ఉండేది, దాని తర్వాత 35%కి మార్చింది, దాని తర్వాత 45%కి మార్చింది. అంటే 45% ఇప్పుడు రిసెషన్ రావడానికి ఛాన్స్ ఉంది, ఈ సంవత్సరం వస్తుంది అని చెప్పి గోల్డ్మ్యాన్ సాక్స్ అంటుంది. జేపీ మోర్గన్ అయితే 60% అనేస్తుంది. బట్ అల్టిమేట్లీ ఇలాంటి పాయింట్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే 2008 గురించి మాట్లాడాలి. 2008 రిసెషన్ చాలా మంది గుర్తుండే ఉంటుంది. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తా, ఈ హౌసింగ్ ఉంటుంది కదా, అదే హోమ్ లోన్స్ అంటారు. ఎవరైతే బ్యాడ్ లోన్ పెట్టగలుగుతారో, ఎవరైతే డిఫాల్ట్ చేయగలుగుతారో అలాంటి వ్యక్తులకి లోన్లు ఇచ్చి వాటిని కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కింద మార్చేసి మ్యానిపులేట్ చేసి ప్రపంచం మొత్తం అమ్మేశారు స్టాక్స్ కింద. ఎప్పుడైతే ఇళ్ల ధరలు తగ్గిపోయినా, నేను అమెరికా గురించి మాడుతున్నా, ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది ఏదో నడుస్తుందని. అగైన్ నేనేమన్నా, మార్కెట్ కి భయాందోళన నచ్చదు, మొత్తం క్రాష్ అయిపోయింది. సెన్సెక్స్ అయితే ఏకంగా 21,000 పాయింట్స్ నుంచి 8,000 పాయింట్స్ పడిపోయింది. ప్రపంచం మొత్తం 3 కోట్ల నష్టం చూసింది. గ్లోబల్ జీడిపి 1.7% తగ్గింది 2009కి వచ్చేసరికి. అటు హౌస్ హోల్డ్ వెల్త్ లోనే 19.2 ట్రిలియన్ లాస్ చూసింది. రూపాయలు కదా, డాలర్స్ ఇవి. కానీ ప్రపంచం ఆ రోజు అక్కడ ఆగిపోలేదు, డబుల్ స్పీడ్ లో పైకి లేచింది. అందులో భారతదేశం కూడా ఉంది. స్టిమ్యులస్ ప్యాకేజింగ్ అని ఉంటుంది, అంటే జనాల జేబులో డబ్బులు నింపి, అది వెల్ఫేర్ స్కీమ్స్ లానైనా లేదా ఉద్యోగాల ద్వారానైనా మనం అది ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎకానమీ మళ్ళీ ఒక స్నోబాల్ ఎఫెక్ట్ చూస్తుంది. అంటే మీరు ఐస్ లో స్నోబాల్ చూస్తారు కదా, కిందకు రోల్ అయ్యే కొద్దికి పెద్దది అయితేనే వెళ్తుంటది. ఆ రేంజ్ లో లేచింది మొత్తం ప్రపంచం. మనం ఎంత బాధను చూసామంటే, ఆ కష్టాన్ని మైండ్ లో పెట్టుకుని కష్టపడి పనిచేసి టెక్ కంపెనీస్ డెవలప్ లైక్ నెవర్ బిఫోర్. వాట్సాప్ గానీ, యూబర్ గానీ, ఎయిర్బిఎన్బి గానీ, మన ఫోన్స్ లో మనం ఏదైతే వాడుతున్నామో అవి ఆ ఫైర్ నుంచి వచ్చిన యాప్సే. అండ్ మీకు విషయం తెలుసా, ఈ అన్ని దేశాల్లో ఏ దేశాలు మోస్ట్ ఫాస్ట్ గా ఎమర్జ్ అయినా తెలుసా? 2 దేశాలు, ఒకటి ఇండియా, 2 చైనా. 2010 కల్లా మొత్తం సెట్ అయిపోయింది. విత్ ఇన్ 2 years S&P గానీ, నాస్డాక్ గానీ, సెన్సెక్స్ గానీ, నిఫ్టీ గానీ ముందుండే పొజిషన్కి వచ్చేయడానికి 2013 కల్లా మొత్తం ఆన్ ట్రాక్ వచ్చేసాయి. సో దీన్నే సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు, రెసిలియన్స్ అంటారు. అది మన హ్యూమన్స్ లో ఇన్హెరెంట్ గా ఉంటుంది. సో ఇలాంటివి మనం విన్నప్పుడు బాధపడడం కన్నా రెసిలియన్స్ ని బిల్డ్ చేసుకోవడం, వీఆర్ బెటర్ దాన్ దిస్. ఆ కష్టం ఏదైనా అవనివ్వండి, అవతల కంట్రీ ఎంత పెద్దదైనా అవనివ్వండి, బట్ మన లోపల ఆత్మస్థైర్యం ఉంటే, నిర్దిష్టంగా పోరాడితే ఖచ్చితంగా వీ విల్ రైజ్ అబౌట్ డిఫికల్టీస్. సో అటు ప్రైస్ హైకులు జరిగినా, సప్లై చైన్ డిస్రప్ట్ అయినా, ఇన్వెస్టర్ యాంగ్జైటీ పెరిగి స్టాక్స్ పడిపోయినా, కరెన్సీ ఫ్లక్చువేట్ అయినా, ఇప్పుడు డీ-డాలరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినా కూడా ప్రపంచం మళ్ళీ వెనక్కి వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. అన్నట్టు ఈ డీ-డాలరైజేషన్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ ట్రేడ్ వార్ మొత్తంలో ఒక చాలా ఫ్యాసినేటింగ్ థింగ్ కూడా జరుగుతుంది. అన్ని దేశాలు మేము జస్ట్ యూఎస్ తోనే కాదు బిజినెస్ చేయాల్సింది, వేరే దారులు ఎత్తుక్కుందాం. అది బ్రిక్స్ అయినా అవనివ్వండి, లేదా మొన్న మన ఇండియా అనౌన్స్ చేసిన మహాసాగర్ ఇనిషియేటివ్ అవనివ్వండి, వేరే దేశాలని ఒక్కటే మనం కలిసి బిజినెస్ చేద్దాం అనే ఒక డిస్కషన్ లోకి వెళ్తుంది. ఈ డిస్కషన్ డాలర్ కి చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అది డాలర్ లో జరుగుతుంది, దానివల్ల డాలర్ కి చాలా లాభం. బట్ వన్స్ దాని పవర్ మనం తగ్గించగలిగితే, అది చైనా చేస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా అయినా, ఇండియా చేస్తున్న రష్యన్ ఆయిల్ డీల్స్ ద్వారానైనా, ఇందులో ఎక్కడ డాలర్ అనేది స్పెండ్ అవ్వట్లా. దీని అంతటి వల్ల డాలర్ వాల్యూ అనేది ఓవరాల్ గా స్లోగా తగ్గుతుంది. ఒక చిన్న క్లైమేట్ చేంజ్ లా అనుకోండి. దానికి తొలి అడుగు బ్రిక్స్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. మనం ఖచ్చితంగా నష్టం చూస్తాం. ఇన్ఫాక్ట్ యూఎస్ ఇండియా బైలాటరల్ ట్రేడ్ లోనే మన యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో $5.8 బిలియన్ లాస్ చూడబోతున్నాం మనం అని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. అంటే 6.4% పడబోతుంది. మీరు ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే 12%, అందులో డిఫరెంట్ డొమైన్స్ కి డిఫరెంట్ పర్సెంటేజ్లు ఉన్నాయి. మీరు ఎలక్ట్రానిక్స్ చూడండి 12% పడబోతుంది. ఫిషరీస్ 20%, ఈ గోల్డ్, ఈ జ్యువెలరీ ఇదంతా ఉంటుంది కదా, అందులో 15%, వెహికల్స్ ఆటోమొబైల్స్ 12%, ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ 18%, పెట్రోలియం ప్రొడక్ట్స్ 5%. ఇలాగా 100% ఒక పుష్ బ్యాక్ అనేది మనకు ఉంటుంది, ముఖ్యంగా యూఎస్ బైలాటరల్ ట్రేడ్ లో. అందుకని అటు యూఎస్ తో డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ, అటు చైనా దేశంలా కాకుండా ఇటు వేరే దేశాలతో కూడా హెల్దీ రిలేషన్ డెవలప్ చేయాలి, హెల్దీ ట్రేడ్ డెవలప్ చేయాలి. ఇవి ఇండియా ముందు ఉండే 2 దారులు. వేరే దేశాలతో పోలిస్తే ట్రంప్ గారు కూడా ఇండియా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇండియన్ ఇథాస్ అలాంటిది. అగైన్ అల్టిమేట్లీ డిస్కషన్ మొత్తం మీద మీరు ఏం ఫీల్ అవుతున్నారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. మొత్తం కవర్ చేయడానికి చూశాను, అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి చూశాను. రష్యాలో పుష్ప సినిమా రిలీజ్ నుంచి ఒక సగటు వ్యక్తి కొనే ఉల్లిపాయ ధరల వరకు అటు పాజిటివ్ గా ఇటు నెగిటివ్ గా అన్ని ఎఫెక్ట్ అవుతాయి. జియో పాలిటిక్స్ అంటే అంతే మరి. అది ఒక బ్లాక్ అండ్ వైట్ పేపర్ లో ఉండదు, అది ఒక గ్రే ఏరియా. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఇలాంటి రెసెషన్ గానీ వచ్చినప్పుడు హెవీ డొమెస్టిక్ డిమాండ్ ఉండడం వల్ల వీటిల్లో ఏ సెక్టర్ ఇండియాకి ఒక కుషన్ లా పనిచేస్తుంది, ఒక సేఫ్టీ నెట్ లా ఉంటుంది? ఆప్షన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్, ఆప్షన్ బి ఇస్ అగ్రికల్చర్, ఆప్షన్ సి ఐటీ సర్వీసెస్, ఆప్షన్ డి ఇస్ రియల్ ఎస్టేట్. ఆన్సర్ ఒకటే, ఇందులో కరెక్ట్ గా ఆలోచించి ఆన్సర్ రాయండి. దీని ఆన్సర్ తెలుసుకోవాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ కి వచ్చేయండి. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. నా గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా, లేదా ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడాలన్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో మీరు గమనించాలన్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్ దేర్. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ కూడా మీలో చాలా మంది అక్కడే ఇస్తున్నారు. మీరు ఇస్తున్న టాపిక్స్ నుంచి నేను తీసుకుంటున్నాను. మీరు ఇలా ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, లేదు ఈ వీడియో పెడితే మొత్తం చూడాలి అనే థాట్ ఉంది చూసారా మీది, అదే నా ప్రేరణ. మీరే నా ఇన్స్పిరేషన్. ఏ రోజు వేస్ట్ చేయకూడదు, వీడియోలో ఏ సెకండ్ వృధా పోకూడదు. నిజాయితీగా మాట్లాడాలి, నిబద్ధతతో మాట్లాడాలి.
దిస్ ఇస్ మై 1 పాయింట్ ఎజెండా. అన్ని టాపిక్స్ కవర్ చేస్తే కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తాం. అండ్ కొత్తగా ఈ వీడియో ఈ పాయింట్ దాకా మీరు వచ్చారు అంటే రోజు నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి, ఇది నా గ్యారంటీ. సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి, నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. అండ్ రీసెంట్ గా ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ అని చెప్పి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో లాస్ట్ అన్టచ్ ట్రైబ్ ఉండే ఐలాండ్ అది ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ కూడా చేసింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒక యుక్రెయిన్ ఆరిజిన్ యూఎస్ యూట్యూబర్ అక్కడికి ఒక గోప్రో పట్టుకొని వెళ్ళాడు. అదృష్టవశాత్తు బ్రతికాడైనా, కాకపోతే అతన్ని అండమాన్ నికోబార్ ఐలాండ్ పోలీసులు పట్టుకున్నారు. స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అసలు ఐలాండ్ ఎందుకు బ్యాన్ చేశారు, ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూడాలి. దిస్ ఇస్ దట్ వీడియో. అండ్ ఇక్కడ ఐ కార్డ్ పెడుతున్నాను, ఒకవేళ మీకు ఐ కార్డ్ రాకపోయినా పర్వాలేదు, ఈ వీడియో కన్నా ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. అది మీరు జస్ట్ ఇలా చెక్అౌట్ చేసేయండి. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above global politics, rise above aggression, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.